హలో అండి. ఈరోజు వీడియోలో మైదాతో పని లేకుండా, జామున్ మిక్స్తో పని లేకుండా, అలాగే కోవాతో పని లేకుండా మనం జామున్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను. అంతకంటే ముందు మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నానండి. ఈ బ్రెడ్ స్లైసెస్కి సైడ్లో ఉండే బ్రౌన్ కలర్ పార్ట్ని కట్ చేసి వైట్ కలర్ పార్ట్ని మాత్రం మనం పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పీసెస్ని మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఈ పౌడర్ని మనం మరీ మెత్తగా కాకుండా, మరీ కోర్స్గా కాకుండా మీడియంగా ఉండేలా చూసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు 3 స్పూన్ల దాకా నేను మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. ఈ మిల్క్ పౌడర్ వేయడం వల్ల జామున్ చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇలా మీరు కావాలి అనుకుంటే కొంచెం చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ కొంచెంగా పాలు వేస్తూ కలుపుకుంటున్నానండి. ఇలా బాగా నలుపుతూ కలపాలి. ఇలా కలుపుకునేటప్పుడు మీరు కన్సిస్టెన్సీ మరీ మెత్తగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఉండేలా చూసుకోవాలండి. ఇప్పుడు కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. నేను 1 స్పూన్ యాడ్ చేశాను. మీరు కావాలి అనుకుంటే ఎక్స్ట్రాగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా మనం బాగా నలుపుతూ గట్టిగా కలపాలండి. బాగా కలపాలి. చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చిందండి. మెత్తగా లేకుండా, గట్టిగా లేకుండా ఇలా మనం కలుపుకున్న ముద్దని ఇప్పుడు మనం చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇక్కడ మినీ గులాబ్ జామున్ కోసం చిన్నగా చేశాను. మీరు కావాలి అనుకుంటే పెద్దగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం షుగర్ పాకంని ప్రిపేర్ చేసుకుందాం. 1 కప్పు షుగరు, అలాగే 1 కప్పు వాటర్ని కూడా వేసి మనం మొత్తం షుగర్ కరిగిపోయేంత వరకు ఉడికించుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు షుగర్ మొత్తం కరిగిపోయింది. మీరు ఈ స్టేజ్లో మీరు కావాలి అనుకుంటే దీంట్లో ఏలకుల పొడి కూడా వేసుకోవచ్చు. నాకు నచ్చదు కాబట్టి వేయలేదండి. ఇప్పుడు మనం గులాబ్ జామున్ బాల్స్ అన్నిటినీ కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే మాడిపోతుందండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. ఇప్పుడు ఫ్రై అయిన బాల్స్ అన్నిటినీ కూడా ఒక బౌల్లోకి తీసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ పాకం కూడా వేసి ఒక 15 నిమిషాలు నాననివ్వాలి. ఇలా 15 నిమిషాలు నానాక మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా జ్యూసీగా, చాలా టేస్టీగా ఉంటుందండి. జామున్ మిక్స్తో చేసేదానికంటే కూడా ఇలా బ్రెడ్తో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలి అనుకుంటే దీంట్లో వెనిలా ఐస్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. దయచేసి ఒక లైక్ ఇవ్వండి. చాలా మోటివేటింగ్గా ఉంటుందండి. నేను ఇంకా మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.